టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీఆర్ బాండ్ల పేరుతో ఏపీలో వేల కోట్ల స్కామ్ జరిగిందన్నారు. జగన్ డైరెక్షన్ లోనే భారీ కుంభకోణం జరిగిందంటున్నారు బుద్ధా వెంకన్న. మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతోనే ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారన్నారు. భూమన కరుణాకర్, కారుమూరి నాగేశ్వరరావు సహా చాలా మంది హస్తం ఇందులో ఉందన్నారు. పూర్తి స్థాయిలో విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు బుద్ధా వెంకన్న. టీఆర్ బాండ్లు 36 కోట్ల రూపాయలకి ఇవ్వాల్సినవి 700 కోట్లు జరిగిందంటే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే వల్ల కాని పని అది. ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లకి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆర్డర్ అని చెబితే జరిగే కుంభకోణం తప్ప ఇది ఆర్డినరీ ఎమ్మెల్యేలో లేదా మినిస్టర్లో చేసేది కాదు. ఇదేంటంటే ఈ కుంభకోణానికి హెడ్ జగన్మోహన్ రెడ్డి, దీంట్లో వాటాదారులు కరుణాకర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణ, అలాగే తాడేపల్లిగూడెం దేవాదాయ శాఖ మంత్రి పనిచేశాడు ఆయన, అలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.